దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం సమతా కుంభ్ 2026 రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలలో ప్రతి ఘట్టం సనాతనం, ప్రతి దృశ్యం సమ్మోహనం, రథోత్సవం మరింత మనోహరం. పరై పరై మాయన్ మణివண்ணన్ నెన్నలేవాయ్ నేర్ந்தான் தூயோமாய் வந்தோம் துயிலடப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனேச நிலை கதவம் நீக்கேலோரெம்பாய் நின்னந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்னும் தோரணவாசல் காப்பானே வயந்தடையா வார்க்கடலினியாக வேகதிரோன் விளக்காக செய்துராடியான அடிக்கை சூட்டினேன் துன்மாலை இடராடி நீங்குகவே இன்னு அன்பேதகளையார்வமேனியாக இன்புரு செந்திடுதிரியா நண்புரு ஞானச்சுடர் விளக்கேத்தினேன் நாரணர்க்கு ஞானத்தமிழ் புரிந்த நான் திரு கண்டேன் முன்மேனி கண்டேன் திகழும் அரு கந்தனி தினமும் கண்டேன் திருக்கிளரம் பொன்னாடி கண்டேன் புரிசெங்கங்கை கண்டேன் என்னாடி வண்ணன் பாலின்னு லக்ஷ்மீ சரணலாக்ஷாங்கதாக்ஷி ஸ்ரீவத்சவக்ரசே க்ஷேமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்களம் ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் ஸ்ரீவேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். మన యాగశాలకి వెనుక భాగంలో రథం చేరి ఉంది. ఆ రథానికి ఆరాధనాదులు జరిగి దాంట్లో పెరుమాళ్ళు వేయించేసి ఇక్కడి నుంచి యాగశాల ముందు భాగంలోంచి క్రమంగా విరజా పుష్కరిణి దగ్గరికి చేరతారు. యాగశాల ఉదయపు ఆరాధన పూర్ణాహుతి అయిన తదుపరి ద్వాదశ ఆరాధన శ్రీ పుష్ప యాగ కార్యక్రమాలు మధ్యాహ్నం ఆరంభమై సాయంకాలానికి ముగుస్తాయి. 12 ఆరాధనలు చేస్తారు. అవి అయిన తర్వాత అప్పుడు దేవతలకి ఉద్వాసన, దానికి ముందు మహాపూర్ణాహుతి, ఆ తర్వాత దేవతలకి కొంచెం వీడ్కోలు పలికి అదైన తర్వాత ధ్వజపటాన్ని క్రిందకి దింపి ఆ ధ్వజపటాన్ని తీసుకుని వెళ్ళి పెరుమాళ్ళ యొక్క శ్రీపాదాల దగ్గర సమర్పణ చేస్తారు. దాంతో కార్యక్రమం ముగిసినట్లు లెక్కనమాట. జయ హో రామానుజా జయ హో రామానుజా జయ జయ హో సహస్రాభియతి రాజా జయ హో రామానుజా జయ జయ హో సహస్రాభి. ఉదయం ఆరాధన, అష్టాక్షరి మంత్ర జపం, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. తరువాత బ్రహ్మోత్సవాలలో చివరి ప్రధాన ఘట్టమైన రథోత్సవం వైభవంగా సాగింది. పరివేష్టిత నమో
దివ్య సమతా స్ఫూర్తి తేజ నమో భవ్య సాకేతపుర పరివేష్టిత నమో దివ్య సమతా స్ఫూర్తి తేజ జయ హో. ఉత్సవాల్లో ప్రధానంగా వాహన సేవలు, తిరుమంజనాలు అంటే పెరుమాళకు అభిషేక సేవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మనం దర్శిస్తున్నాం. అయితే పరమాత్మ తాను జరుపుకునేటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఎందుకోసం చేస్తున్నాం? మనం ఆయన ఉత్సవం అని మనం జరుపుతున్నాం. అందుకోసం వీటికి ఒక అందమైన నామకరణం చేశారు, సమతా కుంభ అని పేరు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విలక్షణంగా మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పెరుమాళ్ ఇక్కడ వేంచేసి ఉన్నాడు గనక ఉన్న స్వామి ఇంకా ఉండాలి, రాబోయే తరాలందరినీ అనుగ్రహించాలి అని ఆ స్వామిని స్తుతిస్తూ ఆయన వైభవాన్ని చెప్పేటువంటి గ్రంథాలు ఏవున్నాయో అవన్నీ పారాయణ ఇక్కడ చేస్తున్నారు. ఈ రథోత్సవ వేడుకల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అష్టాక్షరీ మంత్రం, రామనామ స్మరణల మధ్య సాకేత రామయ్య రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఇలాంటి రథోత్సవాన్ని దర్శించడమంటే జన్మ ధన్యమే అంటారు. యాగశాల నుంచి సమతామూర్తి 108 దివ్య దేశాల మీదుగా విరాజ సరస్సు వరకు రథోత్సవం కొనసాగింది. ఎందుకోసం ఏర్పాటు చేస్తారు? బ్రహ్మోత్సవాల్లో ఎన్నో సేవలు జరుగుతూ ఉంటాయి. గరుడ సేవ జరుగుతుంది, హనుమత్ సేవ జరుగుతుంది. ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎందుకోసం ఇన్ని వాహనాలు ఏర్పాటు చేశారు? ఎందుకు చివరి రోజు రథాన్ని ఏర్పాటు చేస్తారు? ఆ విశేషాలన్నీ మనకి ఆగమ గ్రంథాలు తెలియచేస్తున్నాయి. పరమాత్మ చాలా గొప్పవాడు. అలాంటి సర్వేశ్వరుడు తాను మనందరినీ అనుగ్రహించడానికి వివిధ ప్రాణుల్లో తాను ఉంటాను అని తెలియచేస్తూ సర్వేశ్వరుడు ఒక పక్షిలోనూ తాను ఉంటాను అని నిరూపిస్తున్నాడు. అందుకే గరుడ పక్షిని వాహనంగా పెట్టుకున్నాడు. విషపూరితమైనటువంటి సర్పాన్ని కూడా తాను అధిరోహించాడు. మంచివాడిలోనూ చెడ్డవాడిలోనూ అంతటా తానే ఉండి ఈ లోకాన్ని నడుపుతున్నాడు. మరి మంచి చెడులు లోకంలో ఎందుకు వస్తున్నాయి అంటే మనిషి చేసే కర్మకు తగ్గట్టుగా పుణ్య పాపాన్ని అనుభవించి కర్మక్షయం చేసుకొని ఆ పరమాత్మని చేరడానికే మనకి ఈ జన్మలన్నీ వస్తున్నాయి. పాపాలు బాగా చేసిన వాడికి నీచ యోనులు వస్తూ ఉంటాయి. పుణ్యకర్మ ఆచరించిన వాడికి దేవతా శరీరం వస్తుంది. పుణ్యము పాపము రెండు సమానంగా ఉంటే కలిగేది మానవ దేహం. ఆ మానవ దేహానికి ప్రతీకే ఆ రథం. అలాంటి రథోత్సవం ఇప్పుడు మనం సేవిస్తున్నాం. జయం జయం రామానుజ, జయం జయం రామానుజ, జయం జయం రామానుజ. రథము యాగశాలకు చేరుకున్నాక పూర్ణాహుతి జరిగింది. ప్రణవరథంపై సాకేత రామయ్యను దర్శించిన భక్తులకి ఆనందం ఆకాశమే హద్దుగా మారింది. భగవంతుడు రథంలోకి ప్రవేశించగానే దేవతలకి సాత్విక బలిహరణ జరిపారు. తరువాత గోవింద నామాలతో, సంకీర్తనలతో, భాజా భజంత్రీలతో, కోలాట నృత్యాలతో భక్తులు వెంటరాగా త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ఆ రథయాత్రని ప్రారంభించారు. గోవిందా बोल रामानुज स्वामी जी महाराज की, बोल समस्त भक्त वृंद की, गोविंदा. జయం జయం లక్ష్మణ ముని దిగ్విజయం ఉడయవరే, జయం జయం లక్ష్మణ ముని దిగ్విజయం ఉడయవరే, జయం జయం రామానుజ, జయం జయం రామానుజ. సని పని రే
రథం చూస్తున్నారు కదా, పైన ప్రణవాకార విమానం, శ్రీరంగంలో ఉన్నటువంటి గోపురం లాంటి గోపురం మనం ఎక్కడా దర్శించాం. అలాంటి ప్రణవాకారం, ప్రణవం అంటే ఓంకారం, ఆ ఓంకారంలో అకార ఉకార మకారాలు మనకి దర్శనమిస్తుంటాయి. ఆ అంటే భగవతో నారాయణస్య ప్రథమాభిధానం, ఆ అంటే సాక్షాత్తు పరమాత్మ, ఊ అంటే ఆ పరమాత్మని ఎప్పుడు మనం భావించాలి. ఆ భావించేవాడెవడు? మకారవాచ్యుడైనటువంటి జీవుడు. ఓం అంటే నేను పరమాత్మకే చెందినవాణ్ణి అని చెప్పేది. ఈ రథం అదే తెలియచేస్తుంది. ప్రణవాకార విమానం, ఆ విమానం మనకి పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని, మనస్వరూపాన్ని తెలియచేస్తుంది. పరమాత్మ స్వస్వరూపం ఏమిటి అంటే మనందరికీ తానే ప్రభువు, మనందరికీ ఆయనే శేషి అని తెలియచేస్తుంది. మరి మనమెవరం? మనందరం ఆయనకి దాసభూతులం అని తెలియచేస్తుంది. అలాంటి ప్రణవాకార విమానం ఎన్నో రకాలైన చిత్రాలతో మనకి అలంకృతమై ఉంది. సాక్షాత్తు బ్రహ్మే నడుపుతున్నాడు, చతుర్ముఖ బ్రహ్మ. అదిగో 4 గుర్రాలు, 4 వేదాలు. లేదు, గుర్రాలని మనం తీసుకున్నట్లయితే అందంగా మనకి శాస్త్రం చెప్తోంది, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ అని. ఈ శరీరం రథమైతే ఎవరెవరు ఏమేం పనులు చేస్తారో మనకి చక్కగా వివరించింది వేదం. రండి 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 జనులారా కదలి రండి, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల పాల్గొనండి. రండి 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 జనులారా కదలి రండి. భగవంతుడు రథమునే తన వాహనంగా చేసుకుని రథంలోకి వేంచేశాడు. రథంలోకి వేంచేసిన ఆ భగవంతుణ్ణి దర్శిస్తే పవిత్రులవుతారు. ఆ తత్వాన్ని భావిస్తూ రథారూఢుడైన భగవంతుణ్ణి దర్శిస్తే కర్మబంధముల నుంచి విముక్తులవుతామని శాస్త్రాలు చెప్తున్నాయి. ముందుగా రథంలో శ్రీరామచంద్ర ప్రభువు వేంచేశారు. ఆ తర్వాత 108 దివ్యదేశ శ్రీమూర్తులలో మొదటి దివ్యదేశ పెరుమాళ్లు శ్రీరంగనాథుడు, అంతిమ దివ్యదేశ పెరుమాళ్లు శ్రీ వైకుంఠనాథుడు వేంచేశారు. అదిగో చూడండి, ప్రాకారాలు, ఆ గోపురాలు, అద్భుతమైనటువంటి క్షేత్రం మన దివ్య సాకేత క్షేత్రం. 108 దివ్య దేశాలతో అలరారేటటువంటి ప్రవేశ ద్వారం. రామానుజుల వారి దగ్గరికి వెళ్ళే ఈ ద్వారం దగ్గర కూడా పెరుమాళ్ళు ఒక్కసారి సాక్షాత్కరిస్తున్నాడు. ఈ క్షేత్రమంతా ఉత్తమమైనది ఇంకోటి లేనే లేదు అంటంలో సంశయం లేదు. ఎందుకంటే దేవతలంతా ఇలాంటి క్షేత్రాలలో ఒక వృక్షంగానో లేదు ఒక రాయిగానో పక్షిగానో అక్కడ ఉంటారు అని మనకి పూర్వాచార్యులంతా వివరించారు. ఎందుకోసం అలా ఉంటారు వారంతా అంటే పరమాత్మని సేవించుకోవటానికి. ఆ పరమాత్మ వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయనలో క్షమాగుణం, మిగతా కొన్ని గుణాలు అక్కడ ప్రకాశించవట. ఆ గుణాలు ప్రకాశించాలంటే ఈ భూలోకంలోనే ప్రకాశిస్తాయి. అక్కడ సౌలభ్యం ఉంటుంది తప్ప సౌశీల్యం అనే గుణం వైకుంఠంలో ఉండదు. రండి 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 జనులారా కదలి రండి, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల పాల్గొనండి. రండి 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 జనులారా కదలి రండి, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల పాల్గొనండి. శాస్త్ర నియమ
నియమానుసారంగా మొదటి చివరి వారిని ఏకత్ర చేరిస్తే మధ్యలో పెరుమాళ్లు అందరికీ చేరతారట. వ్యాకరణ శాస్త్రానుసారం ఆదిరంతేనా సహేత, ఆది అంతములని కలుపుట. బొట్టు బొట్టు తాను చేరి మహాసంద్రమైనట్టుగా గట్టి పోచలన్నీ చేరి గట్టి వెంటి అయినట్టుగా బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం ఒక అద్భుత దృశ్యం. సమతామూర్తి కేంద్రం పుష్కరిణిలో సాకేత రామచంద్ర ప్రభువుకి చక్రస్నానం నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చినజీయర స్వామి పెరుగు, తేనె, పండ్ల రసాలతో స్వామివారిని అభిషేకించారు. రథారూఢుడైన భగవంతుడు చక్ర స్నానం కోసం విరాజ పుష్కరునికి చేరుకున్నారు. పెరుమాళ్లను మండపంపై వేంచేపు చేసి స్వామికి తిరుమంజన సేవతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తి మార్గంలో లోకాన్ని వ్యాపింపచేయి అంటూ భగవంతుడు ఆదేశించిన తీరే ఈ ఉత్సవం. రామానుజ అనుగ్రహం అందరిపైన ఉండేలా ప్రార్థించారు. ఆ తర్వాత ప్రార్థనా తీర్థాన్ని భగవత్ సేవలో వినియోగించారు. యతివర రామానుజ కృపయా పతిత పావన పాలయ మాం. యతివర రామానుజ కృపయా పతిత పావన పాలయ మాం. శ్రీరంగనాథుడు, శ్రీ వైకుంఠనాథుడు, శ్రీరామచంద్ర ప్రభువు సుదర్శన భగవానుడి పుష్కరిణిలో స్నానమాడి ఆ జలాలని పవిత్రం చేయమని ఆజ్ఞాపించగా సుదర్శన భగవానుణ్ణి మన అర్చక స్వాములు పవిత్ర మంత్రోచ్చారణలతో పుష్కరిణిలో స్నానమాడించారు. భగవంతుడికి విరాజ పుష్కరిణిలో జలాలతో అభిషేకం జరిగింది. ఆ తర్వాత త్రిదండి చినజీయర స్వామితో పాటు మిగతా వారు స్నానమాచరించారు. కరడుగట్టిన గుండెను కూడా కరగించును ఆ చూపు. సమతామూర్తి శ్రీ భగవద్రామానుజ స్వామి దాసోహం 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 దాసోహం.
దాసోహం దాసోహం సత్య సంకల్ప శ్రీమన్నారాయణయతి రాజా దాసోహం విష్ణు తేజమై వెలుగొందే చినజీయరు స్వామి దాసోహం 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 సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణాన్ని నిర్వహించారు. శ్రీ రామానుజాచార్యుల సమతా సిద్ధాంతాన్ని స్మరిస్తూ 108 దివ్యదేశాల ఆరాధనతో కూడిన ఈ 10 రోజుల ఉత్సవాల్లో ఈ స్తోత్ర పఠనం ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాద్యనమధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం. సోమవారం నాడు 9వ తారీఖు నాడు శ్రీ పుష్పయాగం ద్వాదశారాధన అనే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత మహాపూర్ణాహుతి జరిగి మొదటి నాడు ఆవాహన చేసి ఆయా స్థానాల్లో ప్రతిష్ఠితులని చేసినటువంటి దేవతలందరికీ కూడా తిరిగి మళ్ళీ ఉద్వాసన చెప్పి వారందరినీ కూడా సాగనంపి ఆ తర్వాత మహాపూర్ణ కుంభంలో ఉండేటటువంటి ఆ తీర్థాన్ని 108 దివ్య దేశాల మూర్తులకి కూడా చేర్చి మహాపూర్ణాహుతి అయిన తర్వాత యజ్ఞశేషాన్ని కూడా 108 దివ్య మూర్తులకి కూడా సమర్పణ చేస్తే ఈ ఏడాది జరగవలసినటువంటి సమతా కుంభ్ 2026 ఆనందదాయకంగా సుసంపన్నమవుతుంది. మహాపూర్ణాహుతిలో మనం అందరం పాల్గొందాం. ద్వాదశారాధనలో మనం అందరం పాల్గొందాం. 12 ఆరాధనలు స్వీకరించి మన జీవితంలో ఏడాదిలో ఉండే 12 నెలలు మనకి శాంతిని, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండాలి అని ఆశిస్తూ సాగించేటువంటి ఆ కార్యక్రమపు ఫలితాన్ని మనందరం కూడా పొందుదాం, మన వారందరికీ పంచుదాం. జై శ్రీమన్నారాయణ. ఇక బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు శ్రీ పుష్పయాగంతో పాటు ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి ఉంటుంది. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారేక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య యతిరాజాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.
ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.